భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అలాగే ఐపీఎస్ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఆటో లారీ టిప్పర్ డ్రైవర్ల కోసం నిర్వహించిన ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని మంగళవారం రోజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ శిబిరాన్ని హన్మకొండకు చెందిన శరత్ ఐ కేర్ హాస్పిటల్ సహకారంతో సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, డ్రైవర్లు కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, వారి ప్రాణ భద్రతను కాపాడుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. డ్రైవర్లు తమ కంటి చూపును నిరంతరం పరీక్షించుకుని అవసరమైన చికిత్స పొందాలన్నారు. ఇటీవలే కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్న నేపథ్యంలో డ్రైవర్లు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వినియోగించకూడదని, మద్యం సేవించి వాహనం నడపరాదు అని శరత్ హాస్పిటల్ నుంచి వచ్చిన మేనేజర్ డాక్టర్స్కి అండ్ ఇక్కడ ఉన్న భూపాలపల్లి ఉండే ఆటో డ్రైవర్స్కి, లారీ డ్రైవర్స్కి అందరికి కూడా నమస్కారం. సో మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, అరైవ్ అలైవ్ అనే ఒక క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. తెలుసా ఎవరికైనా ఐడియా ఉందా? ఐడియా లేదా? అరైవ్ అంటే రీచ్ అవ్వడం, అలైవ్ అంటే బతికి ఉండి, అంటే మనం ఏదైతే డెస్టినేషన్ అనుకుంటున్నామో, భూపాలపల్లి నుంచి సపోజ్ వరంగల్ వెళ్దాం అనుకుంటున్నాం. సో మనం అనుకున్న డెస్టినేషన్ ఇక్కడ స్టార్ట్ అయినాక సేఫ్గా వరంగల్ రీచ్ అవ్వడం, దట్ మీన్స్ అరైవింగ్ అలైవ్ వరంగల్. సో ఈ యొక్క క్యాంపెయిన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, ఎవరైతే రోడ్ మీదకి వస్తున్నారో ప్రజలు, వాళ్ళందరూ కూడా సేఫ్గా వాళ్ళ గమ్యస్థలాలకు చేరుకోవాలి. అది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం కానీ, లేకపోతే ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళే టైంలో కానీ, లేదు అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు సేఫ్గా స్కూల్కి వెళ్ళడం కానీ, స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళడం కానీ, షాపింగ్కి వెళ్ళే వాళ్ళైనా కూడా, ఎవరైనా ఒక పర్సన్ రోడ్ ఎక్కుతున్నారు విత్ వెహికల్ ఆర్ వితౌట్ వెహికల్. విత్ వెహికల్ అయితే మీరు యాజ్ డ్రైవర్స్, వితౌట్ వెహికల్ అయితే పెడెస్ట్రియన్స్. వాళ్ళ మిస్టేక్ ఉండొచ్చు, కొన్నిసార్లు వాళ్ళ మిస్టేక్ లేకుండా కూడా దే కెన్ బి విక్టిమ్. సో అలా రోడ్డు మీదకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా వాళ్ళ డెస్టినేషన్కి రీచ్ అవ్వడమే ఈ యొక్క క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో మీకు తెలిసిందే, ఈ మధ్య రోడ్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. దానికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి, బ్లాక్ స్పాట్స్ అని చెప్పి. సో వాటిని కూడా స్టడీ చేసి ఎట్లా రెక్టిఫై చేయాలని దానికి R&B టీం వాళ్ళు, గౌరవ కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా వర్క్ చేస్తారు.